జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తప్పు చేసిన ఒకరైతే క్షమాపణ చెప్పేది ఇంకొకరా? బాధ పెట్టి ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఈడ్చిపెట్టి నా చేత కాళ్ళకి సారీ చెప్పించిండ్రు. ఇప్పుడు సంతోషంగా ఉన్నదా? సారీ చెప్పడం కాదు, నువ్వు చేసిన పనికి మా తమ్ముడి కాళ్ళు మొక్కినా తప్పులేదు. నువ్వు ఆడపిల్లవే కదా, నువ్వు ఏంటి పిల్లవే కదా. మంచి చెడు కష్టం నష్టం తెలిసిన దానివే అయితే, పెళ్లి జరుగుతుంది మీ అక్కకని తెలిసిన దానివైతే అంతమందిలో అలా ప్రవర్తిస్తావా? సంస్కారం కోల్పోయినట్టు మాట్లాడతావా? గాడెవలకుంది సంస్కారం? పెండ్లి కొడుకా, పెండ్లి కొడుకు దోస్తులుకా? గా సంస్కారమే మీ వాళ్లకుంటే ఇప్పుడుకి పరిస్థితి వచ్చేదే కాదు. గంత మందిలో మనల్ని ఇన్సల్ట్ చేసేటోళ్లే కాదు. ఇదిగో నందు, మర్యాదగా చెప్తున్నాను, ఇంకొక మాట మా బంధువుల గురించి సామ్రాట్ గురించి తప్పుగా కూసావో బాగోదు చెప్తున్నా. నేనేం తప్పుడు మాటలు మాట్లాడలే. మీరే అంతా కలిసి శ్రీవల్లిని ఆడదంటే రెస్పెక్ట్ లేని మనిషి చేతిలో పెట్టి విలువలేని మనిషి కాళ్ల కాడ దాన్ని బానిసం చేయాలని చూస్తుండ్రు. మీరంతా తప్పు చేస్తుండ్రు. చూసారా అత్తయ్య, విన్నారా మావయ్య ఏం మాట్లాడుతుందో ఈ నందు? శ్రీవల్లికి బంగారం లాంటి సంబంధం తేవడం నా తప్పంట, గొప్పింటి కోడల్ని చేయడం మీ తప్పంట. ఈవిడ గారు చేసింది మహా గొప్ప పనంట. అసలు ఈ దరిద్రం అంతా నీ వల్ల కాదా? నువ్వు కాదా కావాలని సామ్రాట్ని ఏదో ఒక విషయంలో రెచ్చగొడుతుంది, కావాలని ఏదో ఒక తప్పులో ఇరికించాలని చూస్తుంది? అంత కర్మ నాకేం పట్టలే. ఉన్నదే అంటున్నా, చూసిందే చెప్తున్నా. నీకే కండ్లు చెవులు పనిచేయట్లేదు. నీకు మెదడే పనిచేయట్లేదు. ఆ బుర్రకి బుద్ధుండుంటే సామ్రాట్ తన కాబోయే భార్య కోసం ఎంతో ముచ్చటపడి డ్రెస్ పంపిస్తే ఆ డ్రెస్ ని పక్కన పడేసి నీ దిక్కుమాలిన డ్రెస్ శ్రీవల్లికి వేసి ఎందుకు పంపించావు? ఏంటి మావయ్య గారు అలా ఆశ్చర్యపోతున్నారు? సామ్రాట్ అంతమందిలో శ్రీవల్లికి తను పంపిన డ్రెస్ లో ఎందుకు రాలేదని అడగడం తప్ప? సామ్రాట్ పంపిన డ్రెస్ పక్కన పడేసి తనకి అసహ్యమైన ఒక డ్రెస్ శ్రీవల్లికి వేసి తీసుకొచ్చింది. అది చూసి సామ్రాట్ రెచ్చిపోవాలి, ఆవేశంలో మాట తూలాలి, దాన్ని తప్పుగా ఎత్తి చూపి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయాలి. ఇది మీ కూతురి ప్లాన్. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.